తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. బ్యారేజీ కట్టేస్తామంటూ హడావిడి చేశారు. నీరిచ్చి రైతులను ఉద్ధరిస్తామంటూ ఓదరగొట్టారు. ఆగమేఘాలపై పనులు ప్రారంభించి అర్ధాంతరంగా వదిలేశారు. ఫలితంగా మునేరు వరద వచ్చిన ప్రతిసారి ఆనకట్ట దెబ్బతినడం, వేల ఎకరాల్లో పంటలను ముంచెత్తడం నాటి పాలకులు అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం నేటికి శాపంలా వెంటాడుతోంది. అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చుతోంది. 125 ఏళ్ల కిందట సర్ ఆర్థర్ కాటన్ ఉమ్మడి ఏపీలో కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మునేరు వాగుపై 10 లక్షలతో ఆనకట్ట నిర్మించారు. అప్పట్లో నిర్మించిన లో లెవెల్ బ్యారేజీ ఆధారంగానే ఇప్పటికీ పెనుగంచిప్రోలు, నందిగామ, వత్సవాయి మండలాల్లో 25,000 ఎకరాలకు నీరు అందుతోంది. మునేరుకు ఏటా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో భారీగా వరద వస్తూ ఉంటుంది. ఈ సమయంలో 10 టీఎంసీల నీరు కృష్ణానది ద్వారా సముద్రంలో కలుస్తోంది. వృధాగా పోతున్న నీటిలో కనీసం 1 టీఎంసీ నీటిని నిల్వ చేసేలా 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా పోలంపల్లి ఆనకట్టకు ఆనుకుని బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట్లో 5 కోట్లతో పనులు మొదలుపెట్టారు. డ్యాం నిర్మించే ప్రదేశం తెలంగాణ సరిహద్దులో ఉండడంతో రాకపోకలకు వీలుగా బ్యారేజీ కట్టాలని నిర్ణయించారు. ఎలాంటి ఉపయోగం లేకున్నా కృష్ణా, ఖమ్మం జిల్లాలను అనుసంధానం చేస్తామంటూ అంచనాలు భారీగా పెంచేశారు. ఈ అనాలోచిత నిర్ణయం అసలుకే ఎసురు పెట్టింది. $35 కోట్లతో 4 ఏళ్ల పాటు పనులు చేశారు. కాంక్రీట్ డ్యాం, బ్యారేజీ నిర్మాణం, దానికి అనుసంధానంగా మట్టికట్ట నిర్మాణాన్ని తలపెట్టారు. అయితే బ్యారేజీకి 60 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 21 కాణాలు నిర్మించారు. గేట్లు కూడా పెట్టకుండా మధ్యలో వదిలేశారు. ఇప్పుడు ఆ అరకొర బ్యారేజీ రైతుల పాలిట శాపంగా మారింది. ఏటా వరదలు వచ్చిన ప్రతిసారి లక్షల క్యూసెక్కుల వరద నీరు మట్టికట్ట కారణంగా వెనక్కి తన్ని అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర వైపు పొలాలను ముంచెత్తుతోంది. 2012లో వచ్చిన భారీ వరదలకు కరకట్టకు తెలంగాణ వైపు 120 మీటర్ల గండిపడి 50 ఎకరాలకు పైగా సాగు భూములు కోతకు గురయ్యాయి. ఆ ప్రాంతంలో కొండలు లేకున్నా అనువుకాని ప్రదేశమైనా అనాలోచితంగా బ్యారేజీ నిర్మాణం చేపట్టడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అనే దీంతో చేపట్టారు. కానీ అధికారులు చేసిన అనాలోచిత చర్య వల్ల కానీ, నాయకులు చేసిన దుర్మార్గమైన పని వల్ల కానీ, చేయాల్సిన టైపులో చేసినట్టయితే ఇవాళ ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా ఇది నిలిచేది. ఇక్కడ మధ్యలో సగం ఏరుని ఆపేసి అంటే మట్టి కట్టబోశారు. మిగిలిన దాన్ని వచ్చేసి వీళ్ళు కాణాలు పెట్టారు. ఈ పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదేం జరిగింది, ఆ మట్టి కట్ట అడ్డం ఉండటం వల్ల అటుపక్క ఇటుపక్క కోతకు గురయ్యి దీన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇది పూర్తిగా అటు పెదమండవ రైతుల పొలాలు దాదాపు 50 నుంచి 70 ఎకరాల వరకు అటు పొలాలు ఆగమైనాయి. పోలంపల్లి కూడా కాలువ కట్ట 4-5 సార్లు మంచిగా ఉన్న కాలువ కట్ట కూడా పూర్తిగా ఆగమైపోయింది. దాని రిపేర్ల కోసమే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనికి కొండనేలకు ముందైతే ఉండనేలకు ఊడిన సామెతగా ఆయన చేసిన ఆ పనికి ఈ ఉన్న డ్యామ్ కూడా అంతకుముందు మైనర్ రిపేర్ చేసే డ్యామ్ కూడా బ్రిడ్జ్ వాళ్ళది నోచుకోకుండా పోయింది. ఉన్న పొలంగా ఆ దరిద్రం మట్టి కట్టను తొలగించాలి. తెలంగాణ రైతుల యొక్క పొలాలు కూడా 50 ఎకరాలు పూర్తిగా కోసుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతటికీ కూడా కారణమైనటువంటి ఆ కరకట్టను తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 2/3 చేసినటువంటి కరకట్టని ప్రస్తుతం వెంటనే తొలగించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 125 ఏళ్ల నాటి పోలంపల్లి ఆనకట్ట బ్యారేజీ నిర్మాణం తర్వాత వరదల తాకిడికి బలహీనపడింది. చాలా వరకు కాంక్రీట్ గోడ కొట్టుకుపోయింది. భారీ వరద నీటి వల్ల గండ్లు పడి ఊర్లను ముంచెత్తుతోంది. నీరు తెలంగాణ వైపు మళ్లకుండా ప్రధాన కాలువ వైపు వచ్చేలా రైతులు చందాలు వేసుకుని మునేరులో నిలువుగా మట్టి, రాళ్లతో కట్టలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వరదలు రాగానే కట్టలు కొట్టుకుపోవడంతో ప్రయోజనం శూన్యం. మొత్తం కాణాలు పెట్టినట్టయితే బాగుండేదండి. కాణాలు లేవు. అక్కడ కట్ట అడ్డం వచ్చేసి వరద అటు తెలంగాణ పొలాలు కోతకు గురవుతున్నాయండి. నిరుపయోగంగానే ఉందండి. దాంతో పని లేదు. ఇంతవరకు గేట్లు కూడా లేవేం పెట్టలేదు. 5 కోట్లు పెట్టి చేశారండి. అది తొలగించాలండి. ముందు మెయిన్ తొలగించిన తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా కొంచెం రిపేర్ ఉందండి. రిపేర్ చేయించుకోవాలి. ఇది వాటర్ కట్ట ఒకటి పోయాలండి. అప్పుడు వాటర్ నడుస్తుందండి. అసలు రాకపోవాలంటే మరి అసలు పెట్టరాంతి పెట్టి మొత్తం కాణాలు పెట్టి రోడ్డు పెడితే బాగానే ఉంటుంది.
ఆ దరిదాకా ఇంకా 10 కాణాలు పెట్టి దీని ఎత్తుకులే అక్క తలుపులు పెట్టుకుంటే ఒకటికి వచ్చినప్పుడు మొత్తం చేస్తారు పోతాయి. కాణాలు లేకుండా మట్టి కట్టపేసి రోడ్డు పోసుకుంటే ఇది పోతుంది మొత్తం. అటు మొత్తం కొట్టిపాడేస్తుంది. వాళ్ళ పొలాలన్నీ పోయింది. ఇప్పుడు ఒక 50 ఎకరం పోయింది, పైన మునుగుతుంది. దానివల్ల మేము రైతులు చాలా నష్టపోతున్నాం. మన వైపు నీళ్ళు రావట్లేదు ఏటికి, అటు గండు బట్టి తిరిగిపోతున్నాయి. ఆ ఉసుకట్ల పోసుకొని నడుపుతున్నాం ఈ 3 ఏళ్ళ బట్టి. దాన్ని 35 కోట్లు ఖర్చు పెట్టారు. మధ్యలో డ్యాం కట్టి కట్టబోసి మన ఎత్తి నిప్పులు పోసారు. అది మేము చెప్పేది. ఇప్పుడైనా ఆ కట్ట తీసేస్తే అటు కొంత కరకట్ట ఖర్చు కట్టించి పాత కట్టను సరి చేసుకుంటే ఆ కట్ట తీసేపోయింది మా పొలాలు బండ 30 లాయకట్టు ఉంది, 30 ఊళ్ళు ఉన్నాయి. సమస్య పరిష్కరించాలంటే ఆనకట్ట బాగు చేయటానికి ముందే అవసరం లేని బ్యారేజీని తొలగించాలని, గండ్లు పూడ్చాలని రైతులు కోరుతున్నారు. పాత లో లెవెల్ బ్యారేజీని పటిష్టం చేయాలంటున్నారు. ఈ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం, ముందు చేపులేని కారణంగా కిలోమీటర్ పొడవుండే ఈ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ను కేవలం పావువంతు మాత్రమే కాణాలు ఉంచారు. మిగిలిన 75% ఎలాంటి కాణాలు లేకుండా ఆనకట్టగా వదిలేశారు. ఫలితంగా వరదలు వచ్చిన ప్రతిసారి ఈ కాణాల మీద తీవ్రంగా ఒత్తిడి పడి ఇటు ఎడంవైపునటువంటి తెలంగాణ పొలాలు పూర్తిగా కోతకు గురవుతున్నాయి. మరోవైపు కుడివైపు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కాలువ కూడా అక్కడక్కడ గండ్లు పడి లైనింగ్ దెబ్బతింటూ ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టడంతో పాటు అనవసరంగా ఉన్నటువంటి ఈ ఆనకట్టను కూడా తొలగించాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో ఉమామహేష్, న్యూస్, ఎన్టీఆర్, కృష్ణా.